ఈ వీడియో మాత్రం మిస్ అవ్వద్దు భయ్యా. ఎందుకంటే బిగ్ బాస్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ద వరస్ట్ ఎలిమినేషన్, బ్లాక్ డే అని చెప్పుకోవచ్చు. అలాంటి దరిద్రమైన పనికి పూనుకున్నారు. హిందీ బిగ్ బాసే కదా, మనకేంటి సంబంధం, వాళ్ళు ఎవరో మనకు అర్థం కాదు. అక్కడ కాంటెంట్ ఏం జరుగుతుంది లేంటి ఎపిసోడ్ రివ్యూ దానికి సంబంధించింది కాదు, ప్రక్రియకి సంబంధించింది. అది ఎలిమినేషన్ ప్రక్రియకి సంబంధించిన వీడియో ఇది. మీకు కంటెస్టెంట్లు తెలియపోయినా పర్లేదు, హిందీ బిగ్ బాస్ తెలియపోయినా పర్లేదు, సల్మాన్ ఖాన్ గారు తెలియపోయినా పర్లేదు, ఈ ప్రక్రియ ఒకసారేనండి మీకు ఫ్యూజ్ ఎగిరిపోతాయి. మొన్న మనకి వైల్డ్ కార్డ్స్ ద్వారా ఎలిమినేషన్ జరిగితేనే అల్లల్లాడిపోయారు మన వాళ్ళు. అంతకు మించి దారుణమైన ఎలిమినేషన్లు జరిగినాయి వారం రోజుల గ్యాప్లో. సో డీటెయిల్గా చెప్తాను, లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో ప్లీజ్ అందరూ ఫస్ట్ ఈ వీడియో లైక్ చేయండి. ఇది మన తెలుగు వాళ్ళు ఎవరైతే బిగ్ బాస్ వస్తారో అందరికి వెళ్ళాలి ఈ వీడియో. ఎందుకంటే మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇలాంటివి ఫర్దర్గా తెలుగు బిగ్ బాస్లో కూడా జరగబోతున్నాయి. అలాంటి రోజులు వస్తున్నాయి. ఎలా ఎదుర్కొంటాము, ఎలా తీసుకుంటాము అన్నది చూసుకోవాలి. సో వీడియో లైక్ చేయండి. ఎవరైతే మీ బిగ్ బాస్ చూసే మీ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు చాలామంది చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నోటికి 2 సార్లు కావాలని అడుగుతుంటే మళ్ళీ చేసుకున్నారు. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పిన తర్వాత మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. సో ఇక్కడ మొత్తం 2-3 రకాల ఎలిమినేషన్లు జరిగినాయి. ఒక్కొక్కటి చెప్తా ఉంటే ఒక్కొక్క విధంగా మీకు ఫ్యూజులు ఎగిరిపోతూ ఉంటాయి. సో మామూలుగా మనకి ఎలాంటి ఎలిమినేషన్ జరిగిందంటే తెలుగు బిగ్ బాస్లో, ఈవెన్ ఇంతకుముందు పాత హిందీ బిగ్ బాస్ సీజన్లో కూడా సల్మాన్ ఖాన్ గారు ఏం చెప్పేవాళ్ళంటే ఎలిమినేషన్ అనేది కేవలం ఆడియన్స్ మాత్రమే డిసైడ్ చేస్తారు. మన తెలుగులో కూడా నాగార్జున గారు ఓటికి బస్సాలు చెప్తారు, కేవలం ఆడియన్స్ ఓట్స్తోనే ఎలిమినేట్ అవుతారు ఎవరైనా ఎలిమినేట్ అయితే బిగ్ బాస్ హౌస్లోంచి అని చెప్పి. సో అలా చెప్పిన దగ్గర నుంచి బిగ్ బాస్ ఎలా చేంజ్ అయింది అన్న విషయానికి వస్తే, దాని తర్వాత హిందీ బిగ్ బాస్లో చాలా చేంజెస్ వచ్చినాయి. కంటెస్టెంట్స్ అందరూ కలిపి ఓట్లేసి ఎలిమినేట్ చేసేవాళ్ళు. తెలుగులో ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఇయర్ ఏం చేశారంటే వైల్డ్ కార్డ్స్ ద్వారా ఒక ఎలిమినేషన్ చేశారు. దాని తర్వాత పరిణామాలు మనందరికీ తెలిసినవే. సోషల్ మీడియా షేక్ అయిపోయింది. 90% బిగ్ బాస్ అభిమానులు, ఆల్మోస్ట్ ఏ కంటెస్టెంట్ అయినా సరే, ఏ కంటెస్టెంట్ అభిమాని అయినా సరే, అందరూ కలిపి దాన్ని వ్యతిరేకించి శ్రీజాకి స్టాండ్ తీసుకున్నారు. ఇది తప్పు అని దాన్ని ఖండించారు. అది ఏంటి, సోమవారం రోజు బిగ్ బాస్ చెప్పి మనందరం గెస్ చేసుకొని వైల్డ్ కార్డ్స్ ద్వారా ఎలిమినేషన్ అవుతుందని అనుకొని, మళ్ళీ వైల్డ్ కార్డ్స్ వచ్చేప్పటికి టాస్కులు పెట్టి ఫిల్టర్ అవుట్ చేసి ఒక 2 నుంచోబెట్టి అందులోంచి ఒకళ్ళు ఎలిమినేట్ చేస్తేనే అంత జరిగింది. మరి సడన్గా ఎలిమినేట్ చేస్తే ఎలా ఉంటుంది? సో హిందీ బిగ్ బాస్లో ఏం జరిగిందో సరేనండి, మీకు ఫ్యూజులు ఎగిరిపోతాయి, అసలు మామూలుగా ఉండదు. సో ఒక వారం ప్రణీత్ అనే ఒక అతను స్టాండప్ కమెడియన్. సో ఆయనకు ఒకసారి హెల్త్ బాగాలేదు, ఆ వారం ఎలిమినేషన్ చేయాలి. ఎందుకు ఎలిమినేషన్ చేస్తారో కూడా మీకు లాస్ట్ చెప్తాను అనమాట. సో దాని తర్వాత ఏమైంది, నెక్స్ట్ వీక్ ఒక 5 ఉంటారు నామినేషన్స్లో. జీకే, అభిషేక్, ఫరానా, అష్నూర్, నీలం. మీకు ఈ పేర్లు ఇంపార్టెంట్ కాదు, మీకు వీళ్ళు తెలియపోయిన పర్లా. ఒక 5 ఉన్నారు. అందులో టాప్ 3 ఓటింగ్ ఉన్న వాళ్ళు ఒక 3 ఉన్నారు. వాళ్ళు ఎవరంటే జీకే, అభిషేక్, అష్నూర్, వాళ్ళ 3. బాటమ్ 2లో నీలం, ఫరానా. సో ఒక 3 టాప్ 3 ఓటింగ్ ఉన్నారు. అబ్బా, ఒక 2 బాటమ్ 2లో ఉన్నారు. అయితే బిగ్ బాస్ ఇక్కడ ఏం చేశాడంటే, మామూలుగా డబుల్ ఎలిమినేషన్ చేయాలి ఈ వారం. ఏం చేస్తాం, బాటమ్ 2లో ఉన్న 2 నీలం అండ్ ఫరానాని డైరెక్ట్గా ఎలిమినేట్ చేస్తాం. బట్ ఫరానా వీళ్ళకి కాంటెంట్ క్వీన్, ఫుల్ కాంటెంట్, అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా గట్టిగా వస్తుంది కాంటెంట్. సో ఆవిడ్ని సేవ్ చేసుకోవాలి వీళ్ళు. సో వీళ్ళు ఏం చేశారంటే, ఇలా కాదని చెప్పి టాప్ 3లో ఒకరిని, బాటమ్ 2లో ఉన్న ఒకరిని డైరెక్ట్గా సేవ్ చేశాడు బిగ్ బాస్. సో టాప్ 3లోంచి జీకేని, బాటమ్ 2లో ఉన్న ఫరానాని సేవ్ చేశాడు. సేవ్ చేసి ఇప్పుడు ఏం చేశాడంటే, ఓటింగ్లో టాప్ 2లో ఉన్న ఒక 2 ప్లస్ బాటంలో మిగిలిపోయిన ఒక అమ్మాయిని, వీళ్ళు 3 కలిపి డేంజర్ జోన్లో నుంచోబెట్టాడు. ఇది న్యాయమా, అన్యాయమా? అన్యాయమే కదా. ఫరానా కన్నా ఎక్కువ ఓటింగ్ వచ్చిన వాళ్ళిద్దరు సేవ్ అవ్వకుండా వాళ్ళిద్దరు తీసుకెళ్ళి డేంజర్ జోన్లో పెట్టడం ఏంటి? సరే, అన్యాయం. అంతకుమించి అన్యాయాలు జరుగుతూనే ఉంటాయి చూడండి. సో ఇక్కడ 3 ఉన్నారు, అభిషేక్, అష్నూర్, నీలం, 3 డేంజర్ జోన్ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళ 3లోంచి ఎలా ఎలిమినేషన్ చేశాడు బిగ్ బాస్? 2 ఎలిమినేట్ చేశాడు. ఎలా చేశాడు అంటే, ఎవరైతే కెప్టెన్ ఉన్నారో ప్రణీత్కి, ఆయనకు ఒక పవర్ ఇచ్చాడు బిగ్ బాస్. పవర్ ఏంట్రా అంటే, వాళ్ళ 3లోంచి ఒక్కరిని సేవ్ చేసే పవర్. చెప్పుకోవడానికి ఎంత బాగుంది, స్వీట్గా ఉంది. నువ్వు ఒకరిని సేవ్ చేయొచ్చు అని చెప్పి. అంటే ఏంటి, మిగతా 2 ఎలిమినేట్ అయిపోతారు. పాజిటివ్గా చెప్పాడు. యాక్చువల్గా ఈయనకి ఇచ్చిన పవర్ ఏంటంటే, 3లోంచి 2 ఎలిమినేట్ చేసే పవర్ ఇచ్చాడు బిగ్ బాస్ కెప్టెన్కి. వైల్డ్ కార్డ్స్కి, ఈవెన్ హౌస్ మేట్స్ అందరికీ కూడా కాదు, ఒక కెప్టెన్కి ఇచ్చిన పవర్ ఇది. మీరు దీనికే షాక్ అవుతున్నారా? దీని తర్వాత ఏంటంటే మీకు ఫ్యూజులు లేచిపోతాయి. ఇంకా ఇప్పటికీ ఫ్యూజులు పోయి ఉంటే అదంటే మాత్రం ఇంకా దారుణంగా ఉంటుంది. నేను ఎందుకు అంత పెద్ద అంటే శ్రీజ అంత జరిగినప్పుడు నేను అందుకు అంత రియాక్షన్ లేదంటే, హిందీ బిగ్ బాస్లో ఇలాంటివి చూస్తే కెప్టెన్ ఎలిమినేట్ చేయడం ఇంతకుముందు కూడా చూసా, ఓటీటీలో జరిగినాయి. సో అందుకని నాకు ఇంకా వైల్డ్ కార్డ్స్ వచ్చి నేను అంత గెస్ చేసిన తర్వాత, ఎలిమినేషన్ జరిగిద్దిన తర్వాత, నన్ను ప్రిపేర్ చేసుకున్న తర్వాత నేను ఎందుకు షాక్ అవుతా? అందుకని నేను షాక్ అవ్వాలి. సో ఇక్కడ కెప్టెన్ డబుల్ ఎలిమినేషన్ చేశాడు. ఇది ఓకే, స్టిల్ ప్రజలు తీసుకున్నారు, దీన్ని హిందీ వాళ్ళు కూడా తీసుకున్నారు, ఓకే.
ఈవెన్ అది ఫేవరెటిజం చూపించాలనుకున్నా ఓటింగ్ ఎక్కువ వచ్చినా తీశారు, కెప్టెన్కి అవకాశం ఇచ్చారు, తీసేసారులే అని అనుకున్నారు. ప్రణీత్ ఇక్కడ అష్నూర్ని సేవ్ చేస్తాడు, అభిషేక్ నీలము ఎలిమినేట్ అయిపోతారు. అయిపోయింది వీకెండ్ వార్. దాని తర్వాత నెక్స్ట్ ఇంకో కంటెస్టెంట్కి మిడ్ వీక్ ఎవిక్షన్ ప్లాన్ చేశారు. అది ఎలా ప్లాన్ చేశారో చూడండి. 3 గ్రూపులుగా అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ని విడదీశారు. 3 3 9 ప్లస్ ఒకళ్ళు సంచాలక్ అన్నట్టు 3 బ్యాచ్లుగా ఆడియన్స్ లోపల పంపించారు. ఆ ముగ్గురు ఎవరైనా అంటే జీకే, మృదులు, ప్రణీత్. వీళ్ళకి ఓవర్ ద వీక్ ఏదో టాస్క్లు జరిగినాయి, యాక్టివిటీస్ జరిగినప్పుడు అందులో వీళ్ళు గెలిచారంట. సో వీళ్ళకి 15 minutes టైం ఇచ్చారు. అంటే స్టేజ్ మీద అక్కడ వచ్చిన ఆడియన్స్ని వీళ్ళు కన్విన్స్ చేసుకోవచ్చు. ఎందుకు కన్విన్స్ చేయాలి ఏంటని చెప్తా. దాని తర్వాత ఇంకొకళ్ళు ఏంటంటే కునిక, తానియా అండ్ ఫరానా. వీళ్ళ ముగ్గురు కూడా ఏదో టాస్క్ గెలిచారు. సో వీళ్ళకి కూడా 15 నిమిషాలు, వీళ్ళ బ్యాచ్ కూడా 15 నిమిషాలు. వీళ్ళకి ఒక ఆడియన్స్ సెట్ వస్తుంది, వాళ్ళకి ఒక ఆడియన్స్ సెట్ వస్తారు. 3వ బ్యాచ్ ఎవరుతున్నారు, వాళ్ళకి ఒక ఆడియన్స్, డిఫరెంట్ ఆడియన్స్. ఈచ్ బ్యాచ్కి 50 మంది ఆడియన్స్. 3వది ఎవరంటే షాబాజు, అష్నూరు, మాలతి. వీళ్ళు ఒక బ్యాచ్, వీళ్ళకి 7.5 minutes. షాబాజ్ ఎవరంటే అబ్బా పేరు మర్చిపోయినబ్బా, సిద్ధనాథ్ అంటారు కదా, ఏది నేను అమ్మాయి పేరు మర్చిపోయాను వెరైటీగా, వాళ్ళ బ్రదర్. సడన్గా గుర్తురాను కొన్ని పేర్లు. అలాగే మాలతి అంటే ఎవరు అనుకున్నారు, మాలతి చాహర్ అంటే దీపక్ చాహర్, క్రికెటర్ ఉన్నాడు కదా, చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడతాడు, వాళ్ళ సిస్టరు. సో వీళ్ళు. సో ఇలా 3 గ్రూపులుగా విభజించారు. బిగ్ బాస్ ఏం చెప్పాడంటే ఇక్కడ అనౌన్స్మెంట్ వాళ్ళు అలాగ చెప్తాడు అనమాట. అసెంబ్లీ హాల్ అంటే అసెంబ్లీలో చెప్పి ఏం చెప్తారంటే, ఎవరికైతే ఏ ఇద్దరికైతే ఆడియన్స్ ఓట్స్ ఎక్కువ వస్తాయో, వాళ్ళు ఈ వారం కెప్టెన్సీ కంటెండర్స్ అవుతారని చెప్పాడు. అందరు చప్పట్లు, ఓకే ఆడియన్స్ వస్తారు, మనం ఇంటరాక్ట్ అవుతాము, మనం కెప్టెన్సీ కంటెండర్స్ అవుతాం అనుకున్నారు. ఇక్కడ ఇంకొక బ్రేక్ ఇచ్చి 1 minute అన్నట్టు చెప్పి, ఎవరైతే ఒక కంటెస్టెంట్ అందరికన్నా లెస్ ఓట్స్ వస్తాయో ఆ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిపోతాడు అని చెప్పారు. ఎంత ట్విస్ట్ చూడండి. జరుగుతుంది కెప్టెన్సీ టాస్క్ కోసం. దాన్ని ఎట్లా మసిపూసి మారేడుగా చేశారంటే, కెప్టెన్సీ టాస్క్ అని చెప్పి పెట్టి అందులో ఎక్కువ ఓట్స్ వచ్చిన ఇద్దరికి, అంటే వాళ్ళిద్దరిని కెప్టెన్సీ కంటెండర్స్ చేసి, కెప్టెన్సీ టాస్క్ కోసం పెట్టిన ఓటింగ్లో బాటంలో వచ్చిన వ్యక్తిని హౌస్లో నుంచి ఎలిమినేట్ చేస్తారంట. సర్లే ఏదో ఒకటి బిగ్ బాస్ చెప్తున్నాడు కదా ముందే మీరు అనుకోవచ్చు. లేదు, ఇక్కడ ఇంకా దరిద్రమైన ట్విస్టులు ఉన్నాయి. అవి ఏంటి అంటే, నెక్స్ట్ బిగ్ బాస్ ఆడియన్స్ని పిలిచాడు. ఒక్కొక్క టీము వచ్చి వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు చెప్తా ఉన్నారు, వాళ్ళు ఏదో చెప్తున్నారు, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేశారు, వెళ్ళిపోతుంటే ఆడియన్స్ అక్కడ బ్యాలెట్ పేపర్స్ ఉన్నాయి, ఓట్లు గుద్దుతూ ఉన్నారు. ఓట్లు గుద్దారు. ఇక్కడ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చింది ఏంటంటే, కంటెస్టెంట్లు ఎవరైనా సరే ఆడియన్స్తో మాట్లాడటానికి వీలు లేదు అని చెప్పారు. సరేనా? అలాగే అక్కడ వచ్చిన ఆడియన్స్కి ఇప్పుడు మేజర్ ట్విస్ట్ రివీల్ చేస్తాను చూడండి. అక్కడ వచ్చిన ఆడియన్స్కి వాళ్ళు ఎలిమినేషన్ కోసం ఓట్లు వేస్తున్నాం అన్న విషయం తెలియదు. వాళ్ళు పెయిడ్ ఆడియన్స్ అని చెప్పి సోషల్ మీడియా మొత్తం ట్రెండ్ అయింది. ఎట్లాగైతే మన స్టూడియోకి వచ్చిన వాళ్ళు పెయిడ్ ఆడియన్స్ కావాలని అలాంటి చెప్తున్నారు బిగ్ బాస్ టీం చెప్పేస్తున్నారు అనుకుంటున్నారో, సేమ్ అలాగే ఇక్కడ కూడా జరిగింది. అందులో ఇప్పుడు ఇంతకు ముందు అంటే వేరే, ఇప్పుడు సోషల్ మీడియా పెరిగిపోయింది కదా, అందులో అందరికి చాలా మందికి ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు ఉన్నాయి కదా, వాళ్ళు తీశారు, రీల్స్ చేశారు. వాళ్ళు ఏం చేశారంటే, బాబు మేము పెయిడ్ ఆడియన్స్ కాదు, మేము మామూలుగా మమ్మల్ని రమ్మంటే వెళ్ళిన ఆడియన్స్ మేము, కాకపోతే మాకు అక్కడ కెప్టెన్సీ టాస్క్ కోసం ఓటింగ్ జరుగుతుందని చెప్పారు తప్పితే ఎలిమినేషన్ కోసం ఓటింగ్ జరుగుతుందని చెప్పలేదు. మేము వేసిన ఓట్లన్నీ వాళ్ళు చెప్పిన స్పీచ్ తర్వాత కెప్టెన్సీ కంటెండర్స్ అవ్వాలని వేసాం, అంతే తప్పితే ఎలిమినేట్ చేయాలని వేయలేదు. అలాంటి మేము ఎందుకు అలా వేస్తాం అని అన్నారు. ఫ్యూజులు పోయినాయి. ఆ రీల్ చూసిన తర్వాత నాకు మతిపోయింది. ఇదేం దారుణవరా అనిపించింది నాకు. మీకు అర్థమైందా? హౌస్మేట్స్కి చెప్పాడు, కానీ వాళ్ళు స్పీచ్ చేయాల్సింది మొత్తం కెప్టెన్సీ కంటెండర్స్కే. ఆడియన్స్కి తెలియదు వాళ్ళు ఎందుకు ఓటేస్తున్నారో, కెప్టెన్సీ కంటెండర్స్కి ఓటేస్తున్నాం అనుకున్నారు వాళ్ళు. కానీ లీస్ట్ ఓట్స్ వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు అనుకుంటే వాళ్ళ ఓటింగ్ ప్యాటర్న్ మారిపోద్ది కదా. ఇంకోటి, వాళ్ళు ఓట్లు వేసారా బాస్కెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డైరెక్ట్గా హౌస్లోకి వెళ్ళాలి. అది హౌస్లోంచి బయటికి వెళ్ళి బయట నుంచి మళ్ళీ హౌస్లోకి వచ్చినాయి. అంటే బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి నచ్చినట్టు దాన్ని మార్చుకోవచ్చు కూడా, మార్చుకొని ఉంటారు కూడా. ప్లాన్ చేసింది దానికోసం. అయితే ఇందులో అప్పటికా షాబాజు అంటూ ఉంటాడు అనమాట, ఏంటంటే ఇది బయట నుంచి వచ్చే దీనిలో చేయడు, కానీ అంటే ఏదైనా మోసం జరిగి ఉండదు కదా అని చెప్పి డైరెక్ట్గా అనేస్తాడు. ఇంత చేస్తే ఆ మృదులనే అబ్బాయికి 4 ఓట్లు వస్తాయి. 4 ఓట్లు. దాని తర్వాత మాలతీకి 7 ఓట్లు వస్తాయి. అందరికన్నా లెస్ ఓట్స్ వస్తాయి. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ కెప్టెన్ అయ్యారు, ఇవన్నీ అయ్యారు. ఎందుకు వచ్చినాయి ఆయన అంటే, వాళ్ళు కెప్టెన్సీ కంటెండర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓట్ చేశారు. ఎందుకు ఈ అబ్బాయిని టార్గెట్ చేశాడు బిగ్ బాస్? కావాలని చేశాడంటే కావాలని చేశారు. ఎందుకంటే ఈ అబ్బాయికి విపరీతమైన ఓటింగ్ వస్తుంది. వాళ్ళ ఫేవరెట్ టాప్ 5 ముందుకు తీసుకెళ్ళడానికి, వాళ్ళ ఫేవరెట్స్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇతన్ని ఇక్కడ నరికేయాలి.
ఇతను ఏ వీడియో పెట్టినా మిలియన్స్లో వెళ్తుంది. 6 million ఫాలోవర్స్ ఉన్నారు ఇప్పుడు ప్రెసెంట్. ఇంతకుముందు ఎంత నాకు తెలీదు. ఒక వీడియో సల్మాన్ ఖాన్ గారిది 35 million వెళ్ళింది. ఏ వీడియో పెట్టినా మిలియన్స్ వెళ్ళిపోతుంది. చూడటానికి కూడా చాలా అమాయకంగా అదిగా ఉన్నాను. నేను ఆట మొత్తం చూడలేదు కానీ ప్రోమోస్ చూడటమే కానీ. సో ఇలాంటి వ్యక్తిని ఎలిమినేట్ చేయాలంటే ఏం చేయాలి అని చెప్పి ఎంత దారుణాన్ని కొడిగట్టారో చూడండి. నిజంగా ఆడియన్స్తో ఎలిమినేషన్ చేయించినా, ఇలా మీరు ఎలిమినేషన్ చేస్తున్నారు అని చెప్పి తీసుకొచ్చి కూర్చోబెట్టి ఎలిమినేషన్ కోసం ఓట్లు వేసి చేయించినా ఒక అందం. కెప్టెన్సీ కోసం అని చెప్పి ఆడియన్స్ మేము మోసపోయామని చెప్పి రీల్స్ చేస్తున్నారు. మాకు తెలియదురా బాబు, మీకు పెయిడ్ కాదు, మాకు తెలియదు కెప్టెన్సీ కాంటెస్ట్ అని చెప్పారు, కెప్టెన్ కోసం ఓట్లు వేయమంటే మేము ఓట్లు వేసామని చెప్తున్నారు. చూసారా, మీరు వైల్డ్ కార్డ్స్ వచ్చి ఓట్లు వేస్తేనే, అవుట్ చేస్తేనే అంత రచ్చయింది. ఇది ఫ్యూచర్ ఆఫ్ తెలుగు బిగ్ బాస్. నేను ఈరోజు ఎందుకు చెప్తున్నాను ఇంత గొంతుకించుకోనండి, ఈ వీడియోని మార్క్ చేసుకోండి, ఈ వీడియోని గుర్తుంచుకోండి. దిస్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ తెలుగు బిగ్ బాస్. కానీ ఇలాంటి చీకటి రోజు మాత్రం తెలుగు బిగ్ బాస్లో రాకూడదని నేను కోరుకుంటున్నా. ఇలాంటి దరిద్రమైన రోజు మాత్రం రాకూడదు. కొత్తగా చేయాలి. ఎస్, నేను అగ్రీ చేస్తాను దానికి. కొత్తగా చేయండి. లోపల ఉన్న కంటెస్టెంట్స్ చేత ఓట్ చేయించండి, పర్లేదు. ఎందుకంటే లోపల కూడా రిలేషన్స్, బాండ్స్ ఇవన్నీ మెయింటైన్ చేయాలని మీరు అనుకుంటే మీ ప్యాటర్న్ ప్రకారం ఓకే, వైల్డ్ కార్డ్స్ చేత చేయించండి. బయట నుంచి చూసి వచ్చి ఏ కంటెస్టెంట్ ఓకే అనర్హుడు అని అనుకుంటున్నారు బిగ్ బాస్ హౌస్కి, వాళ్ళు కూడా బయట నుంచి చూసి వస్తారు కాబట్టి వాళ్ళ చేత కూడా పెట్టించచ్చు. స్టిల్ ఓకే కంపారిటివ్లీ. కానీ కెప్టెన్కి పవర్ ఇవ్వటం, కెప్టెన్ ఒకళ్ళు ఎలిమినేట్ చేసే అధికారం ఇవ్వటం, పర్సనల్ గ్రడ్జ్ తెచ్చుకుంటారు కదా. షూటింగ్ చూడటానికి వచ్చిన ఆడియన్స్కి పవర్ ఇవ్వటం, స్టిల్ వాళ్ళు ఒక కాంటెస్ట్లో సెలెక్ట్ చేసి మీరు ఎలిమినేషన్ చేస్తున్నారన్న ఒక అర్థం. ఒక 50 మందిని తీసుకొచ్చి అట్లీస్ట్ 50 మంది ఆడియన్స్ మమ్మల్ని రిప్రజెంట్ చేసడానికి వచ్చి వాళ్ళ కెప్టెన్సీ కంటెండర్స్ అని చెప్పి తీసుకొచ్చి వాళ్ళ చేత ఎలిమినేట్ చేయించడం అంటే ఇంతకన్నా దారుణం ఉందా? తెలుగు బిగ్ బాస్ టీం కనుక ఈ వీడియోస్ వస్తే దయచేసి ఫ్యూచర్లో ఇలాంటివి మాత్రం ప్లాన్ చేయకండి అయ్యా. ప్యాటర్న్స్ ఏమున్నా బోర్ కొట్టదు, బిగ్ బాస్ బోర్ కొట్టదు. కొద్ది గొప్ప చేంజెస్ చేసుకోండి ఎలిమినేషన్ వాటిల్లో, నామినేషన్స్లో. బట్ ఇంత దారుణాలకు మాత్రం ఒడిగట్టకండి. ఎప్పుడు కెప్టెన్కి మాత్రం పవర్, సింగిల్ పర్సన్కి పవర్ అవ్వద్దు. అక్కడ తీసుకొచ్చి ఆడియన్స్ చేత మాత్రం ఎలిమినేషన్ చేయించద్దు. రాంగ్ అంటే రాంగ్, దారుణం అంటే దారుణం. ఇది ఎవ్వరు నుంచారు మీ సైడ్ ఇలాంటి కనుక చేస్తే? ఇది నాకెందుకో వన్ ఆఫ్ ద బ్లాక్ డే అనిపించింది హిందీ బిగ్ బాస్ చరిత్రలోనే. ఇంత దారుణమా? ఇంకా దీని తర్వాత ఏమైందంటే నార్మలైజ్ అయిపోతుంది రాను. నేను ఫస్ట్ టైం కెప్టెన్ చేసినప్పుడు హౌస్మేట్స్ అందరు కలిపి తీసినప్పుడు నాకు దారుణంగా అనిపించింది. ఏంటి బిగ్ బాస్ అంటే ఆడియన్స్ ఓట్స్ తర్వాత కదా ఎలిమినేట్ అవ్వాలనుకున్నా. 2-3 జరిగేపటికి అది నార్మల్ అయిపోయాను, నేను నార్మల్గా ఫీల్ అవుతున్నా. అందుకని సీజన్ అంటే షాక్ అవ్వాలా నేను. ఇప్పుడు ఏంటంటే తర్వాత కెప్టెన్ ఎలిమినేట్ చేసినప్పుడు కూడా నార్మల్గా ఫీల్ అయిపోయా. ఓకే, ఇంకా కెప్టెన్కి పవర్ ఇచ్చారు, ఇద్దరు నుంచి ఒకళ్ళు తీసామన్నట్టు తీసేస్తున్నారులే అని. ఇటు మరీ దారుణంగా బయట నుంచి ఆడియన్స్ని తీసుకొచ్చి స్టూడియోలో షూటింగ్ కోసం తీసుకొచ్చి ఎలిమినేట్ చేయటం ఏంట్రా? ఇంతకన్నా దిగజాడి ఇంకేమైనా ఉందా? ఏంటి మనకు కావాల్సిన వాళ్ళు ఒక ఆవిడ ఉంది, కృణికాను ఆవిడ పేరు ఏదో ఉంటుంది, కొంచెం ఏజ్డ్ ఆవిడ నామినేషన్లోకి వచ్చిన ప్రతిసారి 3-4 సార్లు వస్తే ఎప్పటికీ 3-4 సార్లు ఎలిమినేషన్ ఆపారంట. ఎలిమినేషన్ పెట్టి ఓటింగ్ చూసుకొని ఆపేశారు, చేయకూడదని. ఫేవరెటిజం హిందీలో టూ మచ్ ఫేవరెటిజం ఉంటుంది బ్రో, టూ మచ్. వాళ్ళ ఛానల్ పేసెస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ముందు తీసుకెళ్ళడానికి చాలా అంటే చాలా చేస్తారు, వాళ్ళు విన్నర్ చేయడానికి కూడా చాలా చేస్తారు. మన తెలుగు బిగ్ బాస్ ఆ ఫేవరెటిజం అసలు పనికిరాదు. మన వాళ్ళు కంపేర్ చేసుకుంటే 100 రెట్లు బెటర్గా ఉంటారు. ఎక్కడో చోట అందరికీ ఫేవరెటిజం చూపిస్తారు వీళ్ళు కూడా. ఒక చోట కళ్యాణ్ పుష్ చేసి, ఒకసారి తనుజాన్ని పుష్ చేసి, ఒక చోట డేమన్ పుష్ చేసి, పాజిటివ్గా నీట్గా ఏదో విధంగా పుష్ చేస్తారు. వీళ్ళు అట్లా కాదు, పర్టికులర్గా కొంతమందినే వాళ్ళ కాంటెంట్ కావాలి, వాళ్ళ ఛానల్ ఫేసెస్ అయి ఉండాలి అంతే. ఇంకోటి మినిమం గ్యారంటీలు కూడా ఇస్తారు వీళ్ళు. ఎంజీ అంటారు వాళ్ళు, మినిమం గ్యారంటీ అది. అదేంటంటే 5 వారాలు ఉంచుతాం, 6 వారాలు ఉంచుతాం అని చెప్పి ప్రామిస్ చేసుకొని లీగల్గా అలా కూడా ఎంటర్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఇంత దారుణమైన, మనం చాలా వరకు హిందీ బిగ్ బాస్ నుంచి మన కాన్సెప్ట్స్ వస్తాయి కాబట్టి మీకు ఆ కాన్సెప్ట్ ఫెమిలియర్గా ఉండాలని చెప్పి నేను అంత గొంతు దించుకొని చెప్పా. ఖచ్చితంగా ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? మీరు ఏమనుకుంటున్నారు? ఇలాంటివి తెలుగు బిగ్ బాస్లో వస్తే మన రియాక్షన్ ఎలా ఉంటుంది? ఇలాంటివి ఎంకరేజ్ చేయొచ్చా, చేయకూడదా? మీరు ఏమనుకున్నారు? హిందీలో అయితే మాత్రం తగలడిపోతుంది సోషల్ మీడియా, హిందీలో కూడా గొడవ. కానీ వాళ్ళు బ్యాక్ స్టెప్ వేయరు, ఏం చేయరు, అంతే. చూద్దాం తర్వాత ఏమైనా మళ్ళీ రీఎంట్రీలు ఇస్తారా, వాళ్ళు కూడా ఏం చేస్తారని తర్వాత. ఎందుకంటే వీళ్ళ సీజన్లు ఎక్స్టెండ్ అవుతూ ఉంటాయి. ఎప్పుడు 15 వారాలు అంటే 15 వారాలు ఉండదు, 18, 17 వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వెళ్తూ ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ ఏదైనా చేయొచ్చు. కంటెస్టెంట్ సెలక్షన్ కూడా ఎలా ఉంటుంది అనుకున్నారు? లోపల ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఎక్స్ లవర్స్ లాస్ట్ సీజన్, వాళ్ళిద్దరు లోపల మళ్ళీ కలిసిపోతాను అనుకున్నప్పుడు ఆ అమ్మాయి కరెంట్ బాయ్ ఫ్రెండ్ వైల్డ్ కార్డ్ కింద ఎంటర్ చేశారు. మామూలుగా ఉండదు. అదే సీజను ఒక అతను ఉంటే విన్నర్ కూడా అయ్యాడు ఆయన. సో ఆయనకి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎంటర్ చేశారు.
దారుణంగా ఉంటారు బ్రో. కాంట్రవర్సీ కావాలి వాళ్ళకి. అలాంటి దాంట్లో మన తెలుగు బిగ్ బాస్ ఎలా ఉందంటే నాకు చాలా ప్రౌడ్గానే ఉంటుంది ఇంకా. అందుకే నేను కొన్ని విషయాలు బిగ్ బాస్ టీం వైపు నుంచి ఆలోచిస్తూ ఉంటాను. కొంతమంది డౌట్ వస్తుంది, ఎందుకు నువ్వు బిగ్ బాస్ వెనకేసుకొస్తావు, బిగ్ బాస్ టీం కొన్నిసార్లు వెనకేసుకొస్తావు అంటే అది చూస్తాను కాబట్టి దాంతో పోల్చుకుని కొంచెం బెటర్గా ఉంటారు. టూ మచ్ కమర్షియల్ యాంగిల్లోకి వెళ్ళిపోరు. కొంచెమైనా వాల్యూస్, 1-2 వాల్యూస్ అయినా పాటిస్తారన్న ఇది ఉంటుంది నాకు. అది వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.